వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 19వ తారీఖు లగాయతు జనవరి 25వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి అనుకూల ప్రతికూల గ్రహాల్లో ఏ విధమైన మార్పులు లేవు. అంటే కుజుడు జన్మరాశిని వదిలిపెట్టి వ్యయస్థానానికి వెళ్ళారు. అయినప్పటికీ అక్కడ కుజుని యొక్క ఫలితం మాత్రం దుష్ప్రభావమే, ఇదేం మంచి చేసేటువంటిది కాదు. కానీ ఇక్కడ ఏంటంటే కొంత ఉధృతి తగ్గుతుంది. జన్మకుజుడి ఫలితం వేరు, వ్యయకుజుని యొక్క ఫలితం వేరు. ఈ జన్మకుజుడు పాడు చేసినంత విధానంగా వ్యయకుజుడు పాడు చేయరు. మహా అయితే కొంత కష్టపడేలాగానో శారీరక శ్రమను కలిగిస్తూనో ఖర్చు పెడుతూనో నిద్ర లేనిటువంటి పరిస్థితులను కలగజేస్తారు తప్పితే మరి అంత ఆరోగ్యాన్ని వాటిని పాటు చేయరు. ఇక్కడ ప్రధానంగా ఈ రాశి వారికి ఏంటి అంటే అష్టమస్థిత గ్రహాలు ఏవైతే శనేశ్వరుడు ఉన్నారో, అలాగే వ్యయస్థాన స్థితమైనటువంటి గ్రహం కుజుడు ఉన్నారు, సప్తమ భావంలో రవి ఉన్నారు. ఈ మూడు గ్రహాలు కూడా కుటుంబం పైనే ప్రభావాన్ని చూపెడతాయి. అంటే ఈ కర్కాటక రాశి వారు బాగానే ఉంటారు, కానీ కుటుంబ సభ్యులకు వస్తాయి సమస్యలన్నీ. అంటే వారికి ఏదైనా ఉద్యోగ సమస్యలో, ఆరోగ్య సమస్యలో, ఆర్థిక సమస్యలో, వారిని ఎవరైనా ఇబ్బంది పెడుతూ ఉండడమో, లేదా వారిని ఎవరైనా మోసం చేస్తూ ఉండడమో, ఇలా కుటుంబ సభ్యుల వల్లే ఈ కర్కాటక రాశి వారు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది ఈ వారంలో జరిగేటువంటి విషయం. ఎందుకంటే దారాపీడా సుతామయం అన్నది శాస్త్రం. అంటే అటు మీ జీవిత భాగస్వామి కానీ, సంతానం కానీ, తల్లిదండ్రులు కానీ, తోబుట్టువులు కానీ వాళ్ళకేదో సమస్య వస్తే మీరు పరిగెట్టుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితులు ఈ వారంలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఇది విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఆర్థికపరమైనటువంటి విషయాలు సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఏవి కూడా ఈ వారం కనబడటం లేదు. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా సాధారణమైనటువంటి పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఏదైనా ఒక పని ప్రారంభం చేసి అది అవ్వనప్పుడు కొంత డిసప్పాయింట్ అవ్వకండి. ఎందుకంటే నానా కార్య విరోధస్య అన్నది శాస్త్రం. ప్రస్తుతం ఉన్న ఈ గ్రహస్థితి ఏ పనికి కూడా అంత సానుకూలంగా లేదు. ప్రతి పని కొంత జాప్యంగా ముందుకెళ్తూ ఉండడం, లేదు కొంచెం కొంచెం ముందుకు సాగుతూ ఉండడం, ఏదైనా ఆటంకాలు రావడం అనేటువంటిది సహజం. అలాగే ప్రత్యేకించి ఈ వ్యయకుజుడు కూడా కొంత మేరకు నిద్ర లేనటువంటి పరిస్థితిని కలగజేస్తారు. అది వర్క్ స్ట్రెస్ అవ్వచ్చు, లేదా మీ ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులు అవ్వచ్చు, లేదా ఏదైనా సరే నిద్ర పట్టదు. నిద్రపోదాం అనుకునేటువంటి సమయానికి సరిగా నిద్ర పట్టక, నిజానికి ఏదైనా ఒక పని ఉన్నటువంటి రోజు పొద్దున్నే లేవాలి అనేటువంటి టైంకి మనకి మెలకువ రాక, ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి పరిస్థితులు. అలాగే ప్రత్యేకించి శరీరం డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది. అంటే గొంతు తడారిపోతూ ఉండడం, చర్మం ఈ పొడిబారిపోతూ ఉండడం, ఇటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉంటాయి. డీహైడ్రేట్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి, మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కర్కాటక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన క్రమం తప్పకుండా చేస్తూ ఉండండి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు.